మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వద్ద తల్లిదండ్రులు నిరసనకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులను 20 నుంచి 30% పెంచడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా మధ్యతరగతి తల్లిదండ్రులపైన ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం చొరవ చూపాలని వారు కోరుతున్నారు. యాజమాన్యం దిగి వచ్చే వరకు నిరసన కొనసాగిస్తామంటూ కూడా వారు స్పష్టం చేశారు. సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య అనుబంధంతోనే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నమస్కారం అండి. నా పేరు సునీత. నేను సిద్ధార్థ స్కూల్ బోడుప్పల్లో ఉన్న సిద్ధార్థ హై స్కూల్ పేరెంట్ని. మా ఇద్దరు పిల్లలను ఇక్కడ జాయిన్ చేశామండి 2022లో. జాయిన్ చేసినప్పుడు మేనేజ్మెంట్ ఏమని చెప్పారు, అక్కడ ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో ఏం చెప్పారంటే ఎవ్రీ ఇయర్ జాయిన్ చేస్తున్న దానిపైన ఓన్లీ 5% ఫీజు హైక్ ఉంటుంది అని చెప్పారండి. కానీ అది ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ ఒక పేరెంట్కు తెలియకుండా ఇంకొక పేరెంట్ము ఒక్క స్టూడెంట్ పైన 25 to 30% హైక్ చేస్తున్నారండి. యాజ్ ఏ పేరెంట్గా నేను జాయిన్ చేసిన 5 years నుండి నా పిల్లల గురించి నేను ఇంత హైక్ ఎందుకు చేస్తున్నారు కొట్లాడుతున్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే మీరే ఒక్క పేరెంట్ మాత్రమే వచ్చి అడుగుతున్నారు, ఇంకా ఎవ్వరు అడగట్లేరు అని అంటే, ఓహో మాదే మిడిల్ క్లాసా, అందరిది హై ఎబో మిడిల్ క్లాస్ ఏమో పేరెంట్స్ ఉన్నట్టున్నారు, వాళ్ళ కట్టే స్తోమతలు ఉన్నట్టున్నారు, మా పిల్లలకు నేనెందుకు మంచి విద్యనివ్వద్దు అని నేను అలా అనుకొని మా ఇష్టం వచ్చిన కష్టం చేసుకుంటా ఎంతైతే అత్యధికంగా పెంచుతున్నారో అది కడుతున్నామండి. కానీ ఈ ఇయర్ మాకు అందరికి తెలిసింది ఏంటంటే ఈ స్కూల్లో జాయిన్ చేస్తే ఈ ఇయర్ ఒక ఫీజు ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఒక ఫీజు ఉంటుంది. ఈ ఇయర్ నేను జాయిన్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకొకరు నెక్స్ట్ క్లాస్కి జాయిన్ చేస్తే ఇద్దరు కలిసి 3rd క్లాసే చదువుతున్నారు. వేరే విద్యను ఇస్తలేరండి. అందరికీ సమానమైన విద్య లేదండి. ఈ ఇయర్ జాయిన్ చేసిన వాళ్ళకి ఒకటి, నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేసిన వాళ్ళకి ఒకటి ఉంటుంది. ఫీజులో వ్యత్యాసం, ఎడ్యుకేషన్లో వ్యత్యాసం లేదండి. అండ్ ఏముందంటే ఈ స్కూల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో జగదీష్ సారు, విద్యాశాఖ మంత్రి, తెలంగాణ స్టేట్ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కమ్యూనికేషన్ ఉందని మాకు తెలుస్తుందండి. మీరు ఏ కమ్యూనికేషన్ అయినా ఉండని మేమేం ఫ్రీగా ఉచితంగా విద్యను ఇవ్వమని అడగట్లేదు. మాకేదైతే కండిషన్ చెప్పారో రూల్స్ అండ్ రెగ్యులేషన్ 5% హైక్ అని, మేము కట్టిన ఫీజు పైన 5% హైక్ను మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈవెన్ సింగిల్ రూపీ కూడా ఎక్స్ట్రా పే చేయడానికి ఏ ఒక్క పేరెంట్ కూడా సిద్ధంగా లేరు. ఇది పేరెంట్స్ యొక్క ఐక్యత. అనివార్య కారణాల వల్ల ఏ పేరెంట్ అయినా వాళ్ళు ఏదైతే ఇన్స్టాల్మెంట్స్ వైజ్ ఫీ పెట్టారో, ఒకవేళ ఇన్స్టాల్మెంట్ ప్రకారం మాకు ఫీజు కుదరక పే చేయలేకపోతే ఎక్స్ట్రా ఫైన్ వేస్తున్నారండి. ఇది తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో ఉన్నటువంటి సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వద్ద తల్లిదండ్రులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులను 20 నుంచి 30% పెంచడం పైన ఆందోళన వ్యక్తం చేయడం కానివ్వండి, వీరు కట్టేటువంటి ఫీజులకు సంబంధించిన ఇన్స్టాల్మెంట్ ఏదైనా ఉంటే ఒక్కసారిగా దానికి సంబంధించి కూడా కొంతవరకు పెంచేటువంటి పద్ధతిని అవలంబించడం, ఈ మొత్తం కూడా నిరసిస్తూ కూడా వారు స్కూల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా విద్యార్థుల తల్లిదండ్రులు మధ్యతరగతి ప్రజలపైన, మరి ముఖ్యంగా మధ్యతరగతి తల్లిదండ్రులపైన ఇది ఆర్థిక భారం పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. విజువల్స్లో మనం చూస్తున్నట్లుగా వారు చిన్న చిన్న ప్రెకార్డ్స్ పట్టుకొని స్కూల్ ముందు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం దిగొచ్చే వరకు కూడా ఆ నిరసనను మేము కంటిన్యూ చేస్తాం, కొనసాగిస్తామంటూ కూడా వారు పూర్తి స్థాయిలో తెలుపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి అనుబంధంతోనే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, స్కూల్ పైన చర్యలు
తీసుకోవడం లేదు, స్కూల్లో వసూలు చేస్తున్నటువంటి ఫీజులపైన సో ఆడిటింగ్ చేయడం లేదు, సో ఎప్పటికప్పుడు పరిశీలన చేయట్లేదు, నియంత్రణ చేయట్లేదు అంటూ కూడా తల్లిదండ్రులు మండిపడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో ఉన్నటువంటి సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వద్ద అయితే మాత్రం ఉద్రిక్త వాతావరణం తారాస్థాయికి చేరింది. సో భారీగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా వచ్చి అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి.